కానీ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తారనేటటువంటి భావన బీఆర్ఎస్కి ఏ రోజు లేదు. ఓడిపోయిన తర్వాత ఒక్కసారన్నా మేము చేసినటువంటి తప్పులు ఏంటి, ఎందుకు ప్రజల్ని ఓడగొట్టిరు మమ్మల్ని అని రివ్యూ చేసుకున్న సందర్భం మీకు తెలుసా? లేదు కదా. నిన్న కూడా బై ఎలక్షన్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ప్రజలు తప్పు చేసిర్రు, మేము రాజులం, మాకు ఓటు వేయకపోతే ప్రజలు తప్పు చేసిర్రు తప్ప మా తప్పులు ఉన్నాయనే భావనే రాలే వాళ్ళకు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు, ప్రజల్ని మోసం చేసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా మెజార్టీగా అభివృద్ధి చేస్తామంటూ కూడా హామీలే వర్షం కురిపించింది. గెలిచాక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మోసపూరితమైన వాగ్దానాలతో కంటోన్మెంట్ లాగానే ఉండబోతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది జూబ్లీహిల్స్ని, బీఆర్ఎస్ని గెలిపించని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు కేటీఆర్? ఇప్పుడు ముందు కంటోన్మెంట్దే మాట్లాడుకుందాం. కేటీఆర్ గారు ఏమంటున్నారు, కంటోన్మెంట్కు 4,000 కోట్ల రూపాయలు కనుక రిలీజ్ చేసి ఉంటే, శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చి ఉంటే నేను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు. 7,500 కోట్ల శాంక్షన్ ఆర్డర్ల కాగితాలు నేను కేటీఆర్ పంపిస్తా, రాజీనామా ఎప్పుడు చేస్తా?